ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. కీడు చేయట మాని మేలు చేయుము, సమాధానమును వెదికి దాని వెంటాడుము. కీర్తనలు గ్రంథం 34వ అధ్యాయం 14వ వచనం. స్టాప్ డూయింగ్ హారమ్, డూ గుడ్, సీక్ ది ఆన్సర్ అండ్ యువర్ పర్స్యూట్. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 34 వర్సెస్ 14. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు మాటలు మనతో సెలవిచ్చుచున్నాయి. మనం ఉంటున్న సమాజంలో ఎక్కడ చూసినా మేలు చేసేవారు చాలా తక్కువ, కీడు చేసేవారు ఎక్కువగా ఉన్నారు. కీడు చేయటం వల్ల మనిషికి ఎలాంటి లాభం ఉండదు. కీడు వలన మనుషులకి నష్టమే. అలాగే వాళ్ళు పాపాలు చేస్తూ దానివల్ల వారికి ప్రతిఫలం నష్టమే తప్ప లాభం మరేమీ ఉండదు. కాబట్టి దేవుని వాక్య భాగం సెలవిస్తుంది, కీడు చేయటం మాని మేలు చేయుము, మేలు చేయటం వల్ల ప్రతిఫలం మనిషికి మంచి లభిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవునిని వెంబడించాలి, ఆయనకు లోబడాలి, ఆయన యందు భయము భక్తి కలిగి జీవించాలి. మనం ఇతరుల మంచి చేసేవారిగా ఉండాలి. అలాగే దేవుని వాక్యానికి లోబడి ఆయన నీతి మార్గమును అనుసరించాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఆయన సమాధానమును నిత్య జీవను మనందరికీ అనుగ్రహిస్తాడు. మనం చెడ్డ మాటలు మాట్లాడకుండా, కపటము గల మాటలను పలుకకుండా మన నాలుకను భద్రముగా కాచుకోవాలి. మనలను ఎవరైనా తృణీకరించినా, ఇబ్బంది పెట్టినా నీవు తిరిగి కీడు చేయకుండా మేలు చేసి వారితో సమాధానముగా ఉండాలని మనందరి ప్రార్థనలు ఆయనకు తెలియపరచుకుందాం. ప్రార్థన. ప్రేమమేడ దయామేడ, నీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు దేవా. ఈరోజు ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి ఈ వాక్యమును మా హృదయాలలో భద్రముగా ఉండేలా సహాయము దయచేయండి. అలాగే దేవా, మేము చేసిన పాపములు అలాగే కీడులు కూడా వాటన్నిటి నుండి మమ్ములను విడిపించండి. మాకు సహాయము దయచేయండి. నీ కృప చూపించండి దేవా. మేము ఇతరులకు మేలు చేసేవారుగా ఉండేలా సహాయం దయచేయండి. అలాగే నిన్ను ఎరిగి ఈ నీతి మార్గంలో నడిచేలా దీవించండి. అలాగే మేము ఇతరులకు మేలు చేసేవారి పట్ల సమాధానమును, మంచి హృదయాలను, అలాగే నీ యందు భయము భక్తి కలిగి ఉండేలా చేయమని, అట్టి నీ కృపాక్షేమములు మాకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.